యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్కారము, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. ఈరోజు మనము కూర్చొని చేసే ఫ్యాట్ లాస్ ఎక్సర్సైజెస్ నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా చూస్ చేయండి. అలాగే మీరు నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? ముందుగా వచ్చేసి మనం చేసేది ఫార్వర్డ్ బెండ్ అండ్ బ్యాక్వర్డ్ బెండ్. సో ఇక్కడ మనం ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ కలిపి చేస్తాం. సో ఇక్కడ మనం ఎలా చేస్తామంటే, ముందుగా మన చేతులను ఇలా వెనక్కి తీసుకొని ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా చేతులని నా కాళ్ళకు టచ్ చేస్తున్నాను. మీరు కరెక్ట్గా చూడండి, కాళ్ళ పక్కన పెడుతున్నాను. మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. చూడండి, ఎగ్జాక్ట్లీ నా కాళ్ళ పక్కకి నా చేతులు వచ్చేసాయి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ థర్డ్ వన్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. నా అబ్డామిన్ అనేది ప్రెస్ అవుతుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఇన్హేల్ చేస్తూ వెనక్కి వెళ్తాను, ఎక్స్హేల్ చేసి బెండ్ ఫార్వర్డ్ చేస్తాను. సో బెండ్ ఫార్వర్డ్ చేసినప్పుడు నా పొట్ట భాగము అనేది నా థైస్ మీద పడుతుంది. సో ఐఎమ్ బెండింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను ఇలా మూవ్ చేసిన ప్రతిసారి, మీరు బిగినర్స్ అయితే ఒక 15 టైమ్స్, అలాగే మీరు ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారంటే 25 నుంచి 30 సార్లు, అది ఒక్క సెట్లో. అలా మీరు 3 సెట్లు చేయాలి. సో ఒక్కసారి నాతో పాటు చేసేసేయండి. we will do it for 10 times, ఓకేనా? ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. ఇప్పుడు నేను కూర్చొని చేస్తున్నా కదా, మీరు చైర్లో చేయొచ్చు, ఆర్ఎల్స్ మీ బెడ్ ఎండ్లో కరెక్ట్గా మీరు సపోర్ట్ తీసుకునేలా చూడండి. కరెక్ట్గా ఇప్పుడు నేను హాఫ్ కూర్చొని హాఫ్ లెగ్స్ అనేవి బయట పెట్టి అండ్ దెన్ ఐఎమ్ బెండింగ్ ఫార్వర్డ్. ఇలా మీరు మీకు తోచినన్ని సార్లు మీరు ఏ స్టేజ్లో ఉన్నారన్న దాన్ని బట్టి, బిగినరా, ఇంటర్మీడియటా, అడ్వాన్సా అన్నదాన్ని బట్టి మీరు బెండ్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ నేను చూపిస్తాను. ఇది కూడా వెరీ సింపుల్ ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజ్, ఓకేనా? ముందుగా మీ చేతులను ఇలా ఇంటర్లాక్ చేస్తారు. ఇంటర్లాక్ చేసుకొని ఇలా తల వెనకాల ఇలా పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నా రైట్ ఎల్బో అనేది లెఫ్ట్ నీకి టచ్ అవ్వాలి, ఓకేనా? మళ్ళీ నా లెఫ్ట్ ఎల్బో వచ్చేసి రైట్ నీకి టచ్ అవ్వాలి. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా చేస్తారో ఒకసారి చూడండి. నేను ఇప్పుడు తల ఇలా పెట్టేశాను కదా, 1. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ నా లెఫ్ట్ ఎల్బో వచ్చేసి 2, ఇలా 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను ఇలా బెండ్ చేసేటప్పుడు నా లెగ్ అనేది అబ్డామిన్ వైపు ప్రెస్ అవుతుంది. సో మీరు ఫాస్ట్గా చేస్తే ఎగ్జాక్ట్లీ అబ్జర్వ్ చేయండి, ఇలా మీరు టచ్ చేస్తున్నారు, నా లెగ్ని పైకి మూమెంట్ చేస్తున్నాను, ఐఎమ్ ప్రెస్సింగ్ మై లెగ్స్ టువర్డ్స్ మై బెల్లీ. సో అదేవిధంగా రైట్, లెఫ్ట్ లెగ్ అండ్ ఆల్సో రైట్ లెగ్ కూడా ఇలా అబ్జర్వ్ చేయండి. ఇలా మీరు ఒక 20 సార్లు, మీరు బిగినర్స్ అయితే 30 సార్లు ఫర్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. అంటే ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ అంటే ఏంటిది? ఏం లేదు, అంటే మాకు కొంచెం యోగా ఐడియా ఉంది అండి, కొంచెం ఎక్సర్సైజెస్ అలవాటు ఉన్నాయి అన్న వాళ్ళకి ఇది నేను చెప్తాను. ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్. సో ఇది ఆన్ అ రెగ్యులర్ బేసిస్ చేయాలి. మనం ఒకరోజు చేసి మళ్ళీ ఆపేసి అలా కాకుండా కన్సిస్టెంట్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మనకి ఏ ఎక్సర్సైజ్ అయినా, ఏ ఆసన అయినా మనం ఫ్లెక్సిబిలిటీగా ఎలా చేయగలుగుతామంటే, జస్ట్ బికాస్ మనం ఎవ్రీడే బేసిస్లో, ఇప్పుడు మీరు చూడండి, ఒక యోగా క్లాస్లో జాయిన్ అయినప్పుడు మనం ఒక పర్టికులర్ టైంలో చేస్తాం. ఎవ్రీడే మనం అదే పర్టికులర్ టైంలో చేస్తూ ఉంటే మన బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 1, 2. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ కాకపోతే చాలా ఎఫెక్టివ్, ఓకేనా? ఇలా ఫాస్ట్గా మీకు పాసిబుల్ అయినన్ని సార్లు ఫాస్ట్గా చేయండి.
ఓకే, ఇలా చేసిన తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి జస్ట్ సింపుల్, సేమ్ ఇందాక మీరు ఎలా అయితే ఇంటర్లాక్ చేశారో అదే విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా ఇంటర్లాక్ చేసిన ఫింగర్స్ కొంచెం దగ్గర తీసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేశాను 1 అంటే నా హ్యాండ్స్ అనేవి నా హ్యాండ్స్ లోపలికి నా నీస్ వెళ్తాయి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి 1. ఇప్పుడు ఇలా చూడండి, ఈ పొజిషన్లో నా లెగ్ అనేది పైకి బెండ్ అవుతుంది, బెండ్ అవ్వకుంటూ ఇక్కడ నా అబ్డామిన్ ప్రెస్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 25 టైమ్స్ చేసి అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. మీ బెల్లీ ఫ్యాట్ అంటే మనకి గుర్తుపెట్టుకోండి, మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటాయి. దాంట్లో విజరల్ ఫ్యాట్ అంటే ఏంటంటే మన ఆర్గన్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ ఆర్గన్స్, ఏది మనకి ఇంటెస్టైన్ కానివ్వండి, లివర్ కానివ్వండి, ఈ విజరల్ ఫ్యాట్ అనేది మనకి ఆర్గన్స్ చుట్టూ ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా ఒకప్పుడు ఎలా ఉండేది, మనం తిన్న దాని ప్రకారం అంతే ఎక్సర్సైజ్ అంతే మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు సెడెంటరీ జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ల్యాప్టాప్ ముందు కూర్చునే జాబ్స్ ఎక్కువైపోయాయి. సో దానివల్ల మనకేంటి, మనం తిన్నంత శ్రమ పడట్లేము. సో ఆ ఫ్యాట్ అంతా అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, 3 పూట్ల తింటున్నాము, ఆ ఫ్యాట్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, అది మన బెల్లీ ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపించిన 3 ఎక్సర్సైజెస్ మీరు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ చేసేయండి. అంటే బెడ్ మీద కొంచెం మీరు, కాకపోతే చూసుకోవాల్సింది ఏంటంటే మీరు కరెక్ట్గా స్టిఫ్గా కూర్చొని మీరు మీ పోస్చర్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా అనేది చూడండి. చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు. సో ఇలా మీరు ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ చేయండి. మీరు నా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.